వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. నేను వెంకట్. కాంగ్రెస్ వాళ్లను గెలిపించి బీఆర్ఎస్ పోరాటం చేయాలనడం న్యాయమేనా అని ప్రశ్నించారు కేటీఆర్. కత్తి కాంగ్రెస్ వాళ్ళకిచ్చి యుద్ధం బీఆర్ఎస్ వాళ్లను చేయమంటారా అని ప్రశ్నించారు. ప్రజల తరపున బరాబర్ పోరాడతామని, కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను గల్లాబట్టి నిలదీయాలని మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పిలుపునిచ్చారు. మింగం మెతుకు లేదు గానీ మీసాలకు సంపెంగ నూనె అన్న చందంగా రేవంత్ సర్కార్ పాలన ఉందన్నారు కేటీఆర్. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తారని చెబుతున్న రేవంత్కు కోట్లకు ఎన్ని సున్నాలుంటాయో తెలుసా అని సెటర్లు వేశారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాబోయే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు సర్దుబాట్లు ఉండవని స్పష్టం చేశారు. తెలంగాణను కాపాడేది కేసీఆర్ మాత్రమేనని, చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని చెప్పారు. డీలిమిటేషన్తో అసెంబ్లీ స్థానాలు పెరిగితే అందరికీ అవకాశాలు వస్తాయన్నారు కేటీఆర్. రైతు బంధు, రుణమాఫీ లేక రైతులు, ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మే, జూన్ నెలల్లో పార్టీ సభ్యత్వం నిర్వహిస్తామని మీడియా చిట్ చాట్లో చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ జిల్లా ఇందిరానగర్లోని రేనే ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం ఆసుపత్రిలోని ఆధునిక రోబోటిక్ మోకాలు మార్పిడి చికిత్స యంత్రాలను ప్రారంభించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తదితరులు ఉన్నారు. కరీంనగర్లో కార్పొరేటర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. అలుగునూరు 8వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ కాల్వ మల్లేశం తమ్ముడు ఇంద్రసేన ఇటీవల మృతి చెందాడు. ఈ నేపథ్యంలో మల్లేశం ఇంటికి వెళ్లిన కేటీఆర్ వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కేటీఆర్ వెంట మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జీవి రామకృష్ణారావు తదితరులు ఉన్నారు. నాడు కన్నకళ నేడు ఒక్కొక్కటిగా నెరవేరుతుందన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. మొన్న పామాయిల్ పరిశ్రమ, నేడు బయోగ్యాస్ ప్లాంట్ సిద్దిపేటకు రావడం చాలా సంతోషకరమన్నారు. సిద్దిపేట నియోజకవర్గం నర్మెటలో నూతనంగా నిర్మిస్తున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. 2014-15లో టీఎస్ ఐఐసికి కేటాయించిన 100 ఎకరాల్లో ఒక్కొక్కటిగా పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. ఈ బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా సుమారు 500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు జలాల రాకతోనే ఈ ప్రాంతంలో అటు వ్యవసాయ, ఇటు పారిశ్రామిక విప్లవం సాధ్యమైందన్నారు హరీష్ రావు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి బహిరంగ లేఖ రాశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నారు. గన్పూర్ ఆనకట్ట పరిధిలో సుమారు 60,000 ఎకరాల్లో సాగునీరు అందక వరి పంట ఎండిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల మంజీరా డ్యాం అధికారులకు సరైన ఆదేశాలు అందడం లేదని ఆరోపించారు. దీంతో రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెట్టుబడులు పెట్టిన రైతులను అప్పుల పాలు చేయొద్దని, వెంటనే చివరి తడి కోసం అధికారులకు వెంటనే ఆదేశాలు ఇవ్వాలని కోరారు సునీత లక్ష్మారెడ్డి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో ఆర్టిజన్స్ జేఏసీ చర్చలు విఫలమయ్యాయి. వెంటనే విధుల్లో చేరండి, లేదంటే అందరినీ టెర్మినేట్ చేస్తామంటూ సర్కారు బెదిరింపులకు పాల్పడుతుంది. మీకు ఎలాంటి సర్వీస్ రూల్స్ వర్తించవని అంటుంది. పీఆర్సీ లేదు, ఏం లేదు, డ్యూటీలో జాయిన్ అవ్వండి అంటూ జేఏసీ నాయకులపై ఒత్తిడి తెస్తుంది. మీరు సమ్మె విరమించి డ్యూటీలో జాయిన్ కాకపోతే సంస్థలు ప్రైవేటు వాళ్లకు పోతాయంటూ జేఏసీ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం తీరుతో ఆర్టిజన్లు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మద్దతు తెలిపారు. తొర్రూరు విద్యుత్ కార్యాలయంలో ఆర్టిజన్ కార్మికులు పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ దీక్షలలో పాల్గొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు న్యాయమైన వారి దీక్షలకు మద్దతు ప్రకటించారు. కాంట్రాక్టు వ్యవస్థను తొలగించి విద్యుత్ కార్మికులకు కేసీఆర్ దేవుడయ్యాడని అన్నారు. కేసీఆర్ హయాంలో తెచ్చిన జీవో నెంబర్ 11ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయంలో ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మె 5వ రోజుకు చేరుకుంది. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న 20,000 మంది సమ్మెలో పాల్గొంటున్నారని జేఏసీ నేతలు అన్నారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, ఎవరో ప్రోత్సహిస్తే సమ్మెకు దిగలేదని అన్నారు. కడుపు మండి సమ్మె చేస్తున్నామని జేఏసీ నేతలు అన్నారు.
మంత్రి సీతక్క వ్యవహారం ఉల్టా చోర్ కొత్వాల్ కోడ్ అంటే అన్నట్టుగా ఉందన్నారు రెడ్కో మాజీ చైర్మన్ వై సతీష్ రెడ్డి. అంగన్వాడీల మొబైల్ ఫోన్ల కొనుగోలు స్కామ్లో అడ్డంగా దొరికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకు వార్నింగ్లు ఇస్తున్నారని మండిపడ్డారు. మంత్రి హోదాలో ఉండి ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రతిసారి విక్టిమ్ కార్డు ప్లే చేస్తే నడవదని సూచించారు. అంగన్వాడీల మొబైల్ ఫోన్ల కొనుగోలులో 100% స్కామ్ జరిగిందని సతీష్ రెడ్డి తేల్చి చెప్పారు. నిజంగానే ఏ తప్పు చేయకపోతే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలని సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లకు డబ్బా ఫోన్లు ఇచ్చి కోట్ల రూపాయల స్కామ్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మంత్రి సీతక్క అడ్డగోలు భాషతో చెప్పుతో కొడతా అనడమేంటని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్. మనుషులు తప్పు చేసినప్పుడే ఆవేశానికి లోనవుతారని, ఏ తప్పు చేయకపోతే సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరారు. ప్రభుత్వ నిధులను అక్రమంగా ఎవరి జేబులకు మళ్లించారని ఆధారాలతో సహా నిలదీశారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలున్నాయన్నారు మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. భారతీయ యోగా సంస్థ 60వ స్థాపన దివస్ సందర్భంగా నిర్వహించిన యోగా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యోగాకు వయసుతో సంబంధం లేకుండా ప్రతిరోజు కొద్ది సమయం కేటాయించాలని పిలుపునిచ్చారు. వెస్ట్రన్ కల్చర్కు అలవాటు పడిన నేటి యువత మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం హస్తం పార్టీలో ముసలం మొదలైంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికే 2 ప్రధాన పదవులు కట్టబెట్టడంపై సొంత పార్టీ నుంచి వస్తున్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దానికి సమాధానం చెప్పే క్రమంలో ఆది శ్రీనివాస్ అసహనానికి లోనయ్యారు. ఈ క్రమంలో సొంత పార్టీ నాయకుడిపై సహనం కోల్పోయి ఆగ్రహం వ్యక్తం చేసిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆది శ్రీనివాస్ కు సంబంధించి తాజాగా లీక్ అయిన ఓ ఆడియో ప్రస్తుతం ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. సంగారెడ్డి జిల్లా అమీర్పూర్ మండలం ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగాయి. అపార్ట్మెంటు వాసులందరినీ పట్టుబట్టి ఖాళీ చేయించిన హైడ్రా అధికారులు 6 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేశారు. ఇప్పటికే సుమారు 80% అపార్ట్మెంట్ను కూల్చివేసిన అధికారులు మరోవైపు 860 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేశారు హైడ్రా సిబ్బంది. కూల్చివేతల సందర్భంగా శిథిలాలు పక్క భవనంపై పడడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూరు నుండి ఉట్నూరు వరకు రహదారి పూర్తి అధ్వానంగా మారిపోయిందని వామపక్ష పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధి గురించి ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని జిల్లా సిపిఎం నేత దుర్గం దినకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంతలతో ఉన్న రహదారుల్లో నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టేలా చూడాలని డిమాండ్ చేశారు. అక్రమ మట్టి తరలింపుపై పెద్దపల్లి జిల్లా పాలితం గ్రామస్తులు గళమెత్తారు. ఎలాంటి అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మట్టి తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకొని రహదారిపై రాస్తారోకో చేపట్టారు. మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్లతో రహదారులు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో 12.29 కోట్ల వ్యయంతో నిర్మించిన పోలీసు అధికారుల నివాస గృహాలను తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. పోలీస్ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో సాయుధ పోలీసు అధికారులు సిబ్బందికి సంబంధించి అధునాతన సదుపాయాలతో ఈ నివాస గృహాలను నిర్మించారు. రాష్ట్ర వ్యాప్తంగా అరైవ్ అలైవ్ నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రిస్తున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు. రాష్ట్రంలో అర్బన్ నక్సలైట్లు ఎవరూ లేరని పేర్కొన్నారు. న్యాయవాది సుబ్బారావు తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని, వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడం కోసమే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ప్రముఖ గాయని మంగ్లీ కన్నీటి పర్యంతమైంది. తనకు ఎలాంటి ఆర్థిక నేరాలతో సంబంధం లేదని అన్నారు. నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు మంగ్లీ. ఆర్థిక నేరాల విషయంలో తన కుటుంబాన్ని లాగడం విచారకరమన్నారు. తప్పుడు ఆరోపణలతో వేధింపులు గురిచేస్తున్న న్యాయవాది సుబ్బారావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఏటీఎంలలో నగదు లోడింగ్లో భారీ అవకతవకలు వెలుగు చూశాయి. ఎస్ఆర్ నగర్లోని పలు ఏటీఎంలలో 1,20,00,000 రూపాయల కొరత బయటపడడం కలకలం రేపింది. సికింద్రాబాద్లోని సిఆర్ఎస్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ అనే సంస్థ పలు బ్యాంకు ఏటీఎంలలో నగదు నింపడం, క్యాష్ డిపాజిట్ యంత్రాల నుంచి నగదు సేకరణ వంటి పనులు నిర్వహిస్తుంది. ఇటీవల నిర్వహించిన ఆడిట్లో భారీ నగదు కొరత బయటపడింది. ఈ ఘటనపై సిఆర్ఎస్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ శాఖ మేనేజర్ ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అధిక లాభాలు, క్యాష్ బ్యాక్ ఆఫర్ల ఆశ చూపి డబ్బులు దండుకుంటున్న 10 మంది కేటగాళ్లను నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు. గతంలో పూణే కేంద్రంగా కొనసాగిన విప్స్ వేవ్ యాప్లను మళ్లీ మార్కెట్లోకి తీసుకువచ్చి పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్న 10 మంది ఏజెంట్లను అరెస్టు చేయగా మరో 5గురు పరారీలో ఉన్నట్లు నల్గొండ ఏఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు.
హైదరాబాద్లోని కల్సంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతుంది. వరుస దాడులకు పాల్పడుతూ భయాందోళన సృష్టిస్తున్నారు. జియాగూడలోని గౌతమ్ మోడల్ స్కూల్ సమాచారం ప్రకారం గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై అతివేగంగా వచ్చి ఎదురుగా వచ్చిన ఆటో డ్రైవర్తో వాగ్వాదానికి దిగారు. అనంతరం అతనిపై దాడి చేయడమే కాకుండా ఆటోలో ఉన్న వృద్ధులపై కూడా దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మహిళా ప్రాంగణంలో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. బ్యూటీషియన్ కోర్సు చేస్తున్న విద్యార్థినులు కొంతకాలంగా తీవ్ర వేధింపులకు గురవుతున్నారు. సెల్ ఫోన్లో అసభ్యకర ఫోటోలు, వాట్సాప్ చాట్స్ పంపుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థినులకు శిక్షణ ఇస్తున్న స్నేహ అనే ఆమెతో పాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ లో ఓ వాహనదారుడు అతి తెలివి ప్రదర్శించాడు. నెంబర్ ప్లేట్ మార్చి పోలీసులనే బురుడి కొట్టించే ప్రయత్నం చేశాడు. జూబ్లీ హిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తూ పోలీసులు ఓ కారును ఆపగా మద్యం మత్తులో ఉన్న కారు యజమాని తన కారు నెంబర్ ప్లేట్ ఆటోమేటిక్ గా మార్చే ప్రయత్నం చేశాడు. అది గమనించిన పోలీసులు కారులో నెంబర్ ప్లేట్ మార్చే అత్యాధునిక వ్యవస్థ ఉన్నట్లు గుర్తించారు. ఢిల్లీ, తెలంగాణకు చెందిన రెండు నెంబర్ ప్లేట్లతో కారును నడుపుతున్నట్లు కనిపెట్టారు. దాంతో యజమానిపై కేసు నమోదు చేసి కారును పోలీస్ స్టేషన్కు తరలించారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కళ్లకల్లోని భవానీ జ్యువెలర్స్ షాపులో చోరీకి విఫలయత్నం జరిగింది. షట్టర్ పగలగొట్టిన ఇద్దరు దొంగలు చోరీకి ప్రయత్నం చేయడంతో యజమాని మొబైల్కి అలర్ట్ మెసేజ్ వెళ్లింది. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు. దొంగలను పట్టుకునే క్రమంలో షాప్ యజమానికి స్వల్ప గాయాలయ్యాయి. ఒక దొంగ పట్టుబడగా ఇంకొకడు పరారయ్యాడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శివరాంపల్లి సర్వారెడ్డి కాలనీలోని గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాంలో పెద్ద ఎత్తున ప్లాస్టిక్ డెకరేషన్ సామాగ్రి, ఫ్లెక్సీలు, థర్మాకోల్ ఉండడంతో మంటలు వేగంగా అంటుకున్నాయి. మంటలు భారీగా ఎగిసిపడుతూ పక్కనే ఉన్న నివాస గృహానికి కూడా వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా జగదేవపేట గ్రామంలో భార్యను కాపురానికి పంపడం లేదని అత్తకు కరెంటు షాక్ ఇచ్చి చంపడానికి ప్రయత్నించాడు ఓ అల్లుడు. తన భార్య పద్మను కాపురానికి పంపడం లేదన్న కోపంతో అత్త రాజవ్వను హతమార్చాలని వాకిలి తలుపులకు విద్యుత్ వైర్లను అమర్చాడు. విషయం తెలుసుకున్న అత్త రకాజవ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అల్లుడు మల్లారెడ్డిని వెల్గటూరు పోలీసులు అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు బాలికలు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నేలవంచ గ్రామంలో చోటు చేసుకుంది. మృతులు కత్తుల శ్రీజ, పెనుక చైత్ర ఊర చెరువు సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లారని, ఎంతవరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆ బావి వద్దకు వెళ్లి గాలించగా ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభించాయి. దీంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన గంగదేవుళ్ల అక్షాంత్ ఇంటర్ మొదటి సంవత్సరం ఫెయిల్ అవుతారన్న భయంతో మధుర రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఫలితాల్లో అక్షాంత్ 347 మార్కులు సాధించాడు. తమ కుమారుడు పాస్ కావడంతో విద్యార్థి తల్లిదండ్రులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు. క్షణికావేశానికి లోనై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆ కారణంగా జీవితాన్ని కోల్పోవలసి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్షరాభ్యాసాలు, కుంకుమార్చనలు, విశేష అభిషేకాలతో బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం శోభాయమానమైంది. వందలాది మంది చిన్నారులు పలకా బలపం పట్టి అమ్మవారి సన్నిధిలో అక్షరాలు దిద్దారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి చదువుల తల్లిని దర్శించుకున్నారు. వేద మంత్రోచ్చారణలతో అభిషేకం, అర్చన, హారతి తదితర పూజలు తిలకించి భక్తులు పరవశులయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వీకెండ్ కావడంతో రాజన్న అనుబంధ ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముందుగా భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి పుణ్యస్నానాలు ఆచరించి తడి బట్టలతో ఆలయంలోకి ప్రవేశించి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. చెట్ల రామయ్యగా ప్రసిద్ధి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య ప్రథమ వర్ధంతి కార్యక్రమం కొత్తగూడెంలో ఘనంగా నిర్వహించారు. సత్యసాయి సమాజ సేవా ట్రస్ట్ ఆవరణలో మొక్కలు నాటి నివాళులర్పించారు. 1,00,00,000 మొక్కలు నాటి భారత ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డు అందుకున్న వనజీవి రామయ్య సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వనజీవి రామయ్య తన వారసుడిగా ప్రకటించిన విశ్వామిత్ర చౌహాన్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు దగ్గరయ్యాయి. కొన్ని చోట్ల 42 డిగ్రీల వరకు టెంపరేచర్ రికార్డు అవుతుంది. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. 2-3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లకూడదని సూచిస్తున్నారు. సుప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్ సోదరి ఆశా భోంస్లే కన్నుమూశారు. ఆమె వయసు 92 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించి అత్యవసర వైద్య సహాయాన్ని అందించారు. అయితే ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. దాదాసాహెబ్ పాల్కే అవార్డుతో పాటు పద్మవిభూషణ్ పురస్కారాలు ఆమెను వరించాయి. 7 సార్లు ఫిల్మ్ఫేర్, 2 సార్లు జాతీయ ఉత్తమ గాయని అవార్డులను కూడా ఆమె దక్కించుకున్నారు. ఆశా భోంస్లే మృతి పట్ల భారతీయ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రముఖ గాయని పద్మవిభూషణ్ ఆశా భోంస్లే మృతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ సంగీత ప్రపంచం ఇవాళ ఒక అపురూపమైన స్వరాన్ని కోల్పోయిందన్నారు. ఆశా భోంస్లే ఒక గాయని మాత్రమే కాదని భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక శకమని పేర్కొన్నారు. వేల సంఖ్యలో ఆమె పాడిన పాటలు మనందరి హృదయాల్లో నిలిచిపోతాయని అన్నారు. ఆశా భోంస్లే మరణం భారతీయ కళా జగత్తుకు తీరని లోటు అని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఆశా భోంస్లే కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ నెల 16వ తేదీ నుండి 3 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలకమైన బిల్లులు సభ ముందుకు రానున్నాయి. మహిళా రిజర్వేషన్ల బిల్లుతో పాటు రిజర్వేషన్ల అమలు కాల పరిమితికి సంబంధించిన బిల్లుతో పలు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తప్పనిసరిగా తమ సభ్యులందరూ సభకు హాజరు కావాలని బీజేపీ విప్ జారీ చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ భార్య, ఆయన పెద్ద కుమార్తె పోటీ చేయడం ఆసక్తిగా మారింది. వీరప్పన్ కుమార్తె విద్యారాణి మేటూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. నాన్ తమిళర్ కచ్చి అభ్యర్థిగా ఆమె బరిలో నిలిచారు. వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి కృష్ణగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. తమిళగా వాల్వురిమై కుర్చీ తరపున ఆమె బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో కూడా వీరిద్దరూ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మళ్లీ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అమర్నాథ్ యాత్రకు రంగం సిద్ధమైంది. జూలై 3న ప్రారంభం కానున్న యాత్ర ఆగస్టు 28 వరకు కొనసాగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు ఈ నెల 15 నుండి ప్రారంభమవుతాయని తెలిపారు. 13 సంవత్సరాల లోపు 70 సంవత్సరాలు పైబడిన వారిని యాత్రకు అనుమతించరు. వేగంగా వచ్చిన 3 వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో 13 మంది మృతి చెందారు. 30 మందికి తీవ్రంగా గాయపడ్డారు. బీహార్లోని కటిహార్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. 31వ నెంబర్ జాతీయ రహదారిపై ఒక ప్రైవేటు బస్సు, ట్రక్కు, పికప్ వ్యాన్ ఒకదానికొకటి అత్యంత వేగంగా వచ్చి ఢీకొన్నాయి. మృతులలో ఎక్కువ మంది పూర్ణియా జిల్లాకు చెందిన వారే ఉన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. బాగా చీకటి పడింది. దుకాణాలన్నీ బంద్ అయ్యాయి. ఇక తన పని మొదలు పెడదామనుకుని ఓ దొంగ ఓ మొబైల్ షాపులోకి దూరేందుకు ప్రయత్నించాడు. తల షట్టర్లో ఇరుక్కుపోయి 15 గంటల పాటు అల్లాడాడు. చుట్టుపక్కల వారు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారొచ్చి కష్టపడి ఆ దొంగని రక్షించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ జిల్లాలోని గాజియాబాద్లో జరిగింది. ఇరాన్, అమెరికా మధ్య చర్చలు విఫలమయ్యాయి. అర్ధాంతరంగా చర్చలు ముగించి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం వెళ్లిపోయింది. దాదాపు 21 గంటల పాటు జరిగిన చర్చలు ఓ కొలిక్కి రాలేదు. 2 దేశాల మధ్య చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదని జేడీ వాన్స్ అన్నారు. తమ డిమాండ్లను ఇరాన్ అంగీకరించలేదని చెప్పారు. అందుకే ఇరాన్తో డీల్ కుదరలేదన్నారు జేడీ వాన్స్. ఎలాంటి ఒప్పందం కుదరకుండానే జేడీ వాన్స్ బృందం ఇస్లామాబాద్ నుండి వెనుదిరిగింది. చర్చలు విఫలం వల్ల ఇరాన్కే తీవ్ర నష్టమని వాన్స్ అన్నారు. అమెరికా డిమాండ్లు తమకు ఆమోదయోగ్యంగా లేవని ఇరాన్ పేర్కొంది. మితిమీరిన డిమాండ్ల వల్లే ఒప్పందం కుదరలేదని, చర్చలు ఫలవంతం కాలేదని ఇరాన్ తెలిపింది. హర్మూజ్ జలసంధి అంశంతో పాటు అణు హక్కులపై వివాదాస్పద అంశాలను లేవనెత్తారని, అందుకే చర్చలు అర్ధాంతరంగా ముగిశాయని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా వ్యూహాలను బట్టి తమ వ్యూహాలేంటో ఉంటాయని తెలిపింది. ఇరాన్కు చైనా ఆయుధ సాయం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంలో ఎలాంటి వెనుకడుగు ఉండబోదన్నారు. చైనా నుంచి ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను రహస్యంగా తెప్పించుకుంటుందని అమెరికా నిఘా వర్గాలు అంటున్నాయి. ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లగల మ్యాన్ ప్యాడ్ ఆయుధాలను ఇరాన్కు చైనా తరలిస్తుందని అమెరికా నిఘా వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ చైనాకు హెచ్చరికలు చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికలపై వాషింగ్టన్లోని చైనా రాయబారి కార్యాలయం స్పందించింది. యుద్ధంలో ఉన్న ఏ పక్షానికి కూడా తాము ఆయుధాలు సరఫరా చేయలేదని స్పష్టం చేసింది. ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేస్తున్నామనడంలో ఎలాంటి వాస్తవం లేదని, అదంతా అపోహ మాత్రమేనని పేర్కొంది. మేము ఎప్పుడు యుద్ధంలో ఉన్న ఏ పక్షానికి ఆయుధాలు ఇవ్వలేదు అని స్పష్టం చేసింది. కాగా ఇరాన్కు చైనా, రష్యా ప్రధాన వ్యూహాత్మక భాగస్వాములు. పాశ్చాత్య ఆంక్షల మధ్య వీరి మద్దతు ఇరాన్కు కీలకంగా మారింది. అయితే అమెరికా మాత్రం దీన్ని పెద్ద తప్పుగా, నేరంగా భావిస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైన వంతెనలు, రైల్వే ట్రాక్లను పునర్నిర్మించే పనిలో పడింది ఇరాన్. ఓవైపు యుద్ధ సన్నాహాల్లో ఉంటూనే మరోవైపు జరిగిన నష్టాలను పూడ్చుకునే పనిలో నిమగ్నమైంది. ఎంత నష్టం జరిగినా గంటల వ్యవధిలోనే సరిదిద్దుకుంటామని ఇరాన్ పేర్కొంది. కోమ్, చార్బాగ్ ప్రాంతాల్లో దెబ్బతిన్న వంతెనలను 72 గంటల్లో నిర్మించామని ఇరాన్ తెలిపింది. లెబనాన్తో శాంతి ఒడంబడికకు తాము సిద్ధమేనని ఇజ్రాయెల్ తెలిపింది. అయితే ఆ ఒప్పందం స్థిరమైనదిగా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. దీర్ఘకాలిక ఒప్పందానికి తాము ఎప్పుడూ రెడీ అన్నారు. తరతరాల పాటు నిలిచిపోయేలా ఒప్పందం ఉండాలని తాము కోరుకుంటున్నట్లు నెతన్యాహు అన్నారు. అమెరికా, ఇరాన్ల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చాక భారతీయ జెండా కలిగిన ఎల్పీజీ ట్యాంకర్ జగ్ విక్రమ్ హార్మూజ్ను దాటింది. ప్రస్తుతం ఈ నౌక భారత్ వైపు ప్రయాణం చేస్తుంది. ముంబైలోని గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీకి జగ్ విక్రమ్ నౌక సుమారు 20,000 టన్నుల ఎల్పీజీని మోసుకొస్తుంది. ఇప్పటికీ హర్మూజ్ జలసంధి వద్ద మరో 15 భారతీయ నౌకలు వేచి ఉన్నట్లు మెరైన్ ట్రాఫిక్ డేటా తెలిపింది. వీటితో పాటు వివిధ దేశాలకు చెందిన 426 ట్యాంకర్లు, 34 ఎల్పీజీ, 19 ఎల్ఎన్జీ క్యారియర్లు ఆ ప్రాంతంలో ఉన్నట్లు మెరైన్ ట్రాఫిక్ డేటా పేర్కొంది. ఇది వాటి న్యూస్ ఎక్స్ప్రెస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.